ఒక చిన్న దుమ్ము ధూళితో నిండిన గ్రామంలో పుట్టి పెరిగిన ఒక వ్యక్తి కథ. తన కష్టం నిజాయితీని నమ్ముకుని తాను ఎదిగి తర్వాత ఏమి చేశాడు? ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. రాము చాలా పేదవాడు. అతను మట్టి, గడ్డితో చేసిన చిన్న గుడిసెలో జీవించేవాడు. ప్రతిరోజూ అతను కూలీగా పనిచేసేవాడు. ఇటుకలు, రాళ్ళు మోసేవాడు. కాని ఎంత కష్టపడ్డా డబ్బు సరిపోదు. వాన పడితే పైకప్పు నుండి నీరు జారిపడేది. ఎండలో ఆ గుడిసె ఓ పొయ్యిలా వేడెక్కేది. కొన్ని రాత్రుల్లో ఆకలిగానే పడుకునేవాడు. కాని రాములో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఆశ, నిజాయితీ. ప్రతి సాయంత్రం తన గుడిసె బయట కూర్చొని ఆకాశాన్ని చూస్తూ చెప్పేవాడు, ఏదో ఒక రోజు నా జీవితం తప్పకుండా మారిపోతుంది. నా దరిద్రం అంతా పోతుంది. నా కోరిక తీర్చు దేవుడా. గ్రామస్తులు అతనిని చూసి నవ్వేవారు. కలలు కనడం సులువు, నిజ జీవితం వేరే అని హేళన చేసేవారు. రాము మాత్రం నవ్వుతూ ఏమీ మాట్లాడకుండా ఉండేవాడు. ఒకరోజు సమీప పట్టణంలో నిర్మాణ పనిలో ఉన్నప్పుడు రాముకు ఇసుకలో ఒక చిన్న తోలు సంచి కనిపించింది. అతను దాన్ని తెరిచాడు. అందులో బంగారు నాణేలున్నాయి. అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఇంత సొమ్ము అతను జీవితంలో ఎప్పుడూ చూడలేదు. దీనిని వాడుకోవాలా వద్దా? అయినా ఈ సొత్తు ఎవరిదో? వారికి దీనితో ఎంత ముఖ్యమైన పని ఉందో? ఒకరి కష్టార్జితం మనకొద్దు. ఎవరిదో అడిగి ఇచ్చేస్తాను. రాము అటూ ఇటూ చూశాడు. ఎవ్వరూ లేరు. ముందుకు నడిచి అందరినీ అడుగుతూ వెళ్ళాడు. ఈ సంచి నాది కాదు బాబూ, ముందుకెళ్ళడుగు. అలా వెళుతుంటే దూరంగా చెట్టు కింద ఒకాయన విచారంగా కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా, మీరేమైనా పోగొట్టుకున్నారా? అవును, నా సంచి పోయింది. అందులో నా జీవితకాలం సంపాదన ఉంది. రాము వెంటనే సంచిని ఇచ్చాడు. వ్యాపారి సంచి తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. ఒక్క నాణెం కూడా తీసుకోలేదా అనడిగాడు. రాము తల ఊపాడు. వ్యాపారి చిరునవ్వు నవ్వాడు. నీలాంటి నిజాయితీపరుడు నాకు కావాలి. పద, నిన్ను పనిలో పెట్టుకుంటా. పదండి, వస్తాను. అమ్మో, ఎంత పెద్ద పట్టణం! నేనెక్కడ తప్పిపోయానో? ఏదీ పెద్దాయనా? అమ్మయ్యా, వచ్చారా? వ్యాపారి రామును పట్టణానికి తీసుకెళ్లాడు. మొదట్లో రాము చిన్న దుకాణంలో పనిచేశాడు. చెత్త తుడవడం, సరుకులు సద్దడం వంటి పనులు చేసేవాడు. నిజాయితీగా కష్టపడి పనిచేసేవాడు. దుకాణానికి కొనుగోలుదార్లను ఎలా చూడాలి, వస్తువుల ధరలు ఎలా పెట్టాలి, వ్యాపారం ఎలా నడపాలి. కొద్ది కాలంలోనే అతను అమ్మకాలలో, లెక్కల్లో సహాయం చేయడం ప్రారంభించాడు. ఇదిగోండి మీ లెక్కలు. చాలా సంతోషం. ఇదిగో, ఇవి కూడా తీసుకో. ఒకరోజు ఆ వ్యాపారి అనారోగ్యానికి గురయ్యాడు. చనిపోవడానికి ముందు రామును పిలిచి చెప్పాడు, నాకు పిల్లల్లేరు. ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి నమ్మకంగా పనిచేశావు. వ్యాపారంలో ఎంతో ఎదిగిపోయావు. నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ వ్యాపారాన్ని ఇక్కడి వరకు తెచ్చాను. ఇక నుండి నువ్వు నడిపించాలి. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి అంటూ కన్ను మూశాడు వ్యాపారి. అలా కాలం గడిచిపోయింది. ఒక పేద కూలీ నుంచి ఒక పెద్ద వ్యాపారి అయ్యా. చిన్న దుకాణం చాలా దుకాణాలుగా మారింది. తర్వాత గోదాములు, తర్వాత పెద్ద కంపెనీగా మారింది. కొన్ని సంవత్సరాల్లో రాము ఆ ప్రాంతంలోని అత్యంత ధనవంతుడయ్యాడు. అయినా కాని తన మూలాలు మర్చిపోలేదు. ఒకరోజు రాము తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అదే పాడైన రహదారులు, అదే పేద ఇళ్ళు. కాని ఈసారి అతను ఖాళీ చేతులతో రాలేదు.
అతను పేదలకు బలమైన ఇల్లు, పిల్లలకు పాఠశాల, శుభ్రమైన నీటిబావి నిర్మించాడు. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఇతనేనా రాము అని మాట్లాడుకున్నారు. ఒకప్పుడు నవ్వుకున్న మనిషే ఇప్పుడు వారి సహాయకుడయ్యాడు. ఒక చిన్న బాలుడు అడిగాడు, సార్, మీరు ఎలా ఇంత ధనవంతుడయ్యారు? రాము నవ్వుతూ చెప్పాడు, నేను నిజాయితీని, కష్టాన్ని ఎంచుకున్న రోజే ధనవంతుడయ్యాను. తానుంపుట్టి పెరిగిన గ్రామానికి సహాయం చేసినందుకు అతనికి ఎంతో తృప్తిగా ఉంది.